హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పులుసు అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఇప్పుడైతే సైట్ అవి బేగ వచ్చేస్తున్నాయి కదండి. కంటి సమస్యలు అవి తగ్గుతాయి. అలాగే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. వైట్ హెయిర్ అవి రాదండి. మంత్లీ ఒకసారైనా చేసి పెట్టండి. ముందుకైతే దీనికి కరివేపాకు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చినండి కావాల్సినవి. అలాగే కొంచెం చింతపండు అయితే లైట్గా నానబెట్టుకుని ఉంచుకోవాలి. కరివేపాకుని అయితే ముందుగా మనం దూసేసుకొని కడుక్కుని అయితే పక్కన పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న దుమ్మది ఉంటుంది కదండి, కడిగేసుకుని వాడదేవుకోవాలి. ఇప్పుడైతే ఈ లోపు అయితే ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అయితే మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వాడిందండి కరివేపాకు అయితేనే. ఇప్పుడైతే వేగించుకోవాలండి కరివేపాకుని. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలండి. ఆయిల్ వేయనవసరం లేదు దీనికి. కరివేపాకు అయితే బాగా వాడిన తర్వాత నీళ్ళు అప్పుడు వేసుకోవాలి. కరివేపాకు పులుసుకైనా సరే, రైస్కైనా, అలాగే కరివేపాకు పొడికైనా ఫస్ట్ కరివేపాకు అయితే వేగించుకోవాలండి. వేగించుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చివాసన అది ఉండదు. కొంచెంమంది అయితే కరివేపాకు పులుసు వేయించకుండా పెడతారండి. అలా చేయడం కంటే ఇలా చేయడం అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. కరివేపాకు పులుసుకి ఎప్పుడైనా సరే కరివేపాకుని అయితే లైట్గా అయినా సరే వేగించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేగించుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం. అదైతే చల్లారిందండి. చల్లారిన తర్వాత ఆనియన్స్ అవి వేసాం కదండి, ఇదే జార్లో వేసుకోవాలి మనం. రెండు కలిపి అయితే మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే కరివేపాకు పులుసు ఎలా చేయాలో చూద్దామండి. అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు అయితే వేయాలి. పోపు ఏమిటంటే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చినండి, మినపప్పు ఇవి వేసుకుని అయితే బాగా వేగించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పోపు అయితే బాగా వేగుతుందండి. బాగా వేగించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం కొట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఆనియన్స్, కరివేపాకు అయితే కలిపి కొట్టేసుకోవాలండి. పేస్ట్ వేరే వేరే కలవద్దు. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి దీనికి. ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఆయిల్ లేకుండా వండుకోకూడదు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, కలర్ఫుల్గా ఉంటుంది. మరి పచ్చగా అయితే ఉండదండి ఇది. అందరూ కరివేపాకు పులుసే కదా అనుకుంటారండి. తినడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలామందికి అయితే దీని టేస్ట్ కూడా తెలీదు. చూడండి, ఇదైతే బాగా దగ్గరికి అయితే మగ్గిందండి. ఇప్పుడైతే దానికి సరిపడిన సాల్ట్, అలాగే కారం వేసుకోవాలండి. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకుని అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది మగ్గిలోపు అయితే చింతపండు రసాన్ని అయితే తీసుకుందామండి. నేను ఇదైతే బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గితేనే బాగుంటుందండి. టేస్ట్ అయితేనే, స్మెల్ అది ఏమి ఉండదు. ఇదైతే మగ్గిందండి. చింతపండు రసాన్ని అయితే తీసుకున్నాను కదా, ఇదైతే వేసుకుంటున్నాను. చెప్తున్నానండి, చింతపండు అయితే తక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువైతే వేసుకోకూడదండి. ఇది వేసిన తర్వాత అయితే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్, చింతపండు రెండు కలిసేటట్టు అయితేనే. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవచ్చండి. మూత పెట్టేసుకొని పులుసు మరిగిన తర్వాత అయితే ఒకసారి చూద్దామండి. పులుసు అయితే మరుగుతుంది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. పులుసు అయితే మరుగు పెట్టింది కాబట్టి. చూడండి, చూడటానికి కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. మనం బాగా వేగించుకున్నాం కాబట్టి. అలాగే పోపు అన్నీ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసానండి. ఈ విధంగా అయితే అయిపోయింది. మనం 1 స్పూన్ వేసుకుంటేనే అన్నం అంతా కలుపుతుందండి. కరివేపాకు పులుసు 2-3 రోజులు ఉన్నా సరే బయట అలా ఉంటుంది, పాడవదు అది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. ఇదైతే దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడైతే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ ఏమైనా వేసుకోవాలండి. కరివేపాకు పులుసు ఎప్పుడు చిక్కగానే ఉండాలండి, పలచగా అయితే ఉండకూడదు. బాగా చిక్కగా అయితే చేసుకోవాలి మనం. దగ్గరికి అయితేనే, వాటర్ అది లేకుండా అసలు ఆయిల్ కక్కేటట్టే ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అదే విధంగా అయితే చక్కగా చేసుకోవాలి. పిల్లలకైతే మంత్లీ ఒకసారైనా చేసి పెట్టండి. కరివేపాకు రైస్, కరివేపాకు పొడిని హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఇంట్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, కరివేపాకు పులుసు అయితే రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.